సిఐ నాగరాజు పక్కా ప్లాన్ ప్రకారమే సాయి కృష్ణ విషయంలో ఇలా వ్యవహరించాడు. దానికి చాలా రకాలైన ఆధారాలని సిట్ రిమాండ్ రిపోర్ట్లు ఈరోజు పొందుపరిచింది. పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా జరిగింది అనేది వాళ్ళు చూపిస్తున్న రిమాండ్ రిపోర్ట్లో కనపడుతుంది. సిఐ నాగరాజు అసలు ఎందుకు చేశాడు, ఆ ప్లాన్ మొత్తం కూడా బయటపడిపోయిందా, అసలు రిమాండ్ రిపోర్ట్లో ఏముంది అనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. సిఐ నాగరాజు పక్కా ప్లాన్ చేసే సాయి కృష్ణ విషయంలో ఇలా వ్యవహరించాడు. దాని వెనకున్న కారణాలు ఏమిటి అనేది అయితే ఇంకా ఏది బయటకు రాలేదు. కాకపోతే ఆయన్ని ఓ 10 గంటల పాటు విచారణ చేసినా కూడా గప్చుప్ సాంబార్ బుడ్డి, ఆయన నోరేం తెరవలేదు, ఆయన ఏమీ కన్ఫెస్ కూడా కాలేదు. కాకపోతే ఇందులో సిట్టు సేకరించిన వివరాలు కానీ దర్యాప్తులో బయటపడ్డవి. 17 మందిని విచారణ చేసిన తర్వాత సాక్ష్యాధారాలతో సహా బయటపడింది ఏమిటి అనేది రిమాండ్ రిపోర్ట్లో ఈరోజు పొందుపరిచారు. ఈ వ్యవహార శైలి బట్టి చూస్తుంటే సిఐ నాగరాజే దీన్ని ప్లాన్ చేసి మరి టాస్క్ ఫోర్స్ పోలీసులకి ఈయన లిఖితపూర్వకంగా లెటర్ ఇచ్చి మరి ఈ మే నెలలో ఈ సాయి కృష్ణని మార్కాపురం నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అందుకోసమే తీసుకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఆయన అప్పచెప్పారు. ఆల్రెడీ టాస్క్ ఫోర్స్ స్వయంగా వాళ్లే గనక వచ్చి చేసుంటే ఈ వ్యవహారంలో మరి ఏ పోలీస్ స్టేషన్కి ఇచ్చేవాళ్ళో తెలియదు. ఆయనకి నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది అనే దాని మీద. కాకపోతే సిఐ నాగరాజే టాస్క్ ఫోర్స్ పోలీసులను కోరారు, ఆయన ఎక్కడున్నా పట్టుకొచ్చి మాకు అప్పచెప్పమని. అది మరి లిఖితపూర్వకంగా ఇచ్చినప్పుడు పక్కా ప్రూఫ్గానే ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా తీసుకొచ్చి అప్పచెప్పారు. కాకపోతే ఈ రోజున సిట్టు విచారణ చేస్తున్న దాంట్లో 17 మందిని విచారణ చేసిన దాంట్లో ఒక ఎస్ఐ అసలైన విషయాన్ని బయటపెట్టారు. దీంట్లో ఒక ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ని కూడా విచారణ చేశారు. ఎందుకంటే ఒక డెలివరీ ఫ్లిప్కార్ట్లో వచ్చిన దాన్ని మే 6వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో ఎస్ఐ కూడా ఈ సాయి కృష్ణని ఈ పోలీస్ స్టేషన్లో నేను చూశాను అన్నట్టుగా కన్ఫెస్ అవడం కూడా జరిగింది. దాంతోపాటుగా ఈ డెలివరీ బాయ్ ఎవరైతే ఫ్లిప్కార్ట్ డెలివరీ ఇవ్వటానికి ఆ ఎస్ఐకి ఇవ్వటానికి ఆ స్టేషన్కి వచ్చారో ఆ డెలివరీ బాయ్ కూడా సాయి కృష్ణను చూసినట్టుగా చెప్పాడు. అంటే మే నెలలోనే సాయి కృష్ణని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఈ విషయం పక్కాగా కనపడుతుంది. ఇందులో మరి టాస్క్ ఫోర్స్ పోలీసుల్ని సిఐ నాగరాజే లిఖితపూర్వకంగా కోరుకున్నాడు ఆయన్ని పట్టుకొచ్చి మాకు అప్పచెప్పమని. మరి అది కూడా పక్కా క్లియర్గానే కనపడుతుంది. ఆ తరువాత సీసీ కెమెరా ఫుటేజ్ మాయమైపోయింది. మే నెల 1వ తారీఖు నుంచి జూన్ నెల 1వ తారీఖు వరకు మాయమైపోయింది అని నేను పొద్దున పెట్టిన ఒక వీడియోలో పొరపాటున మార్చ్ అని పలికాను. దాన్ని ఒకసారి సవరణ చేసుకోండి. అది మే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు ఉన్న కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్న ఆ సీసీ కెమెరా ఫుటేజీ, దీంతో పాటుగా స్వర్గపురి దగ్గరలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలు కూడా మాయమైపోయినాయి. కాకపోతే వీటన్నిటిని భద్రపరచమని కోర్టు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చింది. మరి దా విషయంలో కోర్టుకి ఏం పొందుపరుస్తారో ఏం చెబుతారో మరి సిఐ నాగరాజు డిలీట్ చేసేస్తే మరి దాని గురించి వివరాలు ఇవన్నీ కూడా సమర్పిస్తారనుకుంటాను. లేదు వాటన్నిటిని రిట్రీవ్ చేసే పనులన్నా కూడా చేస్తారు. కాకపోతే సిఐ నాగరాజు టాస్క్ ఫోర్స్ పోలీసుల్ని ఎందుకని కోరుకున్నాడు ఈ సాయి కృష్ణని తీసుకొచ్చి అప్పచెప్పమని అనే ఈ అంశంలో కనుక ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇందులో మనం గతంలోనే కొండబద్దల్లో పెట్టిన వీడియో జగ్గయ్యపేటలో 25 కోట్ల రూపాయల ల్యాండ్ డీలింగ్ అనే విషయం ఇక్కడ కనపడుతుంది అనేదే ఎక్కువగా ఆస్కారం కనపడుతుంది. కాకపోతే సిట్టు ఈ రిమాండ్ రిపోర్ట్లో దాని గురించి ఏం చెప్పలేదు. సాయి కృష్ణని తీసుకొచ్చిన సంగతి కానీ సాయి కృష్ణని టాస్క్ ఫోర్స్ పోలీసులు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సిఐ నాగరాజుకి అప్పచెప్పింది కానీ ఆ సిఐ నాగరాజు సాయి కృష్ణని 3rd డిగ్రీ చేస్తుండగా ఆయన తల్లి అక్కడికి వెళ్ళి చూసినట్టుగాను అందులో ఇంకా 17 మంది సాయి కృష్ణని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నట్టుగా వాంగ్మూలాలు కూడా ఇవ్వటం జరిగింది. ఇక ఇందులో బయటపడాల్సిన అవసరం ఖచ్చితంగా ఏముంటుంది అని అంటే సిఐ నాగరాజు ఎందుకని సాయి కృష్ణ మీద టార్గెట్ పెట్టాడు, ఇరాడికేట్ చేద్దాము అని అనుకుంటే ప్రస్తుతం సిఐ మరి ఈ సాయి కృష్ణ సిఐ నాగరాజు పరిధిలో ఉన్న దీంట్లో కానీ ఎటువంటి నేరారోపణలో పాల్పడినట్టుగా ఏం లేదు. అయితే జగ్గయ్యపేటలో నవీన్ రెడ్డి అనే వ్యక్తి యొక్క హత్య జరిగింది. ఆ హత్య చేసింది సాయి కృష్ణే. అందులో ఏమైనా సంబంధం ఉంటే మరి జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్లో చూసుకోవాలి కానీ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్న సిఐ నాగరాజుకి ఏం అవసరం అనేది ఇక్కడ కనపడుతుంది.
అసలు ఇది కృష్ణలంకలోనే జరగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, ఈ సాయి కృష్ణ ఉన్న ఈ ఏరియా పరిధి కృష్ణలంక కాబట్టి ఆ సిఐతో ఎవరో మాట్లాడారు అంటే నాగరాజుకి ఎవరో ఒక టాస్క్ అప్పచెప్పారు అనే పుకార్లు అయితే ఇప్పుడు రేగుతున్నాయి. దీనికి బలం చేకూర్చే విధంగానే మరి జగ్గయ్యపేటలో 25 కోట్ల రూపాయల ల్యాండ్ డీలింగ్ అనే వ్యవహారం కూడా ఇప్పుడు బయటపడుతుంది. మనం గతంలో కూడా మనం కుండబద్దల్లోనే వీడియో పెట్టాం దాని మీద. ఆ ల్యాండ్ డీలింగ్ సమయంలోనే మరి వీళ్ళిద్దరూ అంటే ఈ నవీన్ రెడ్డి కానీ సాయి కృష్ణ కానీ 25 కోట్ల రూపాయల ల్యాండ్ డీల్ చేసే సీన్ ఉంటుందా వాళ్ళకి? ఏం కాదు, ఎవరికో వీళ్ళు పావులుగా ఉపయోగపడ్డారు. అందులో వీళ్ళకి రావాల్సిన సొమ్ములోనే మరి ఇవ్వవలసిన దాన్ని ఇవ్వకుండా తాత్సారం చేస్తుంటే నవీన్ రెడ్డి సాయి కృష్ణని బాగా ఒత్తిడి పెట్టాడు. ఆ డబ్బులు ఇప్పుడు మనకు అవసరం కదా, మనం డబ్బులు తీసుకోకుండా ఎందుకు వదిలేయాలి అనే దాని మీదన. కాకపోతే ఆ విషయం ఇంకా పూర్తిగా తేలకుండాను ఇది కాకుండాను మరి వాళ్ళు కూడా డబ్బులు ఎలా ఇస్తారని సాయి కృష్ణ ఏదో చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ నవీన్ రెడ్డి ఒత్తిడి చేస్తుంటే సాయి కృష్ణ కూడా వెళ్ళి వాళ్ళని మాకు డబ్బులు ఎప్పుడు ఇస్తారు అని అడగటం కూడా జరిగింది అనేది కూడా ఒక సమాచారం బయటకు వస్తుంది. దాంతో ఇది ఇట్లా కనుక చిలికి గాలివాన అయితేనో లేదు వీళ్ళకి డబ్బులు ఇస్తాం బాగానే ఉంది, ఎంతటితో వీళ్ళు వెళ్ళిపోతారని ఏంటి నమ్మకం? మళ్ళీ తిరిగి వచ్చి ఈ ల్యాండ్ డీలింగ్ తాలూకు మళ్ళీ డబ్బులు ఇవ్వమని ఒత్తిడి చేసే అవకాశం ఉంది కదా. అందుకోసం అని చెప్పి ఈ సాయి కృష్ణ చేత నవీన్ రెడ్డిని వేసేపిస్తే ఓ పని అయిపోతుంది. ఆ తర్వాత సాయి కృష్ణని మనం ఇరాడికేట్ చేయొచ్చు అని ఆ పెద్దలు నిర్ణయించుకొని అందులో నవీన్ రెడ్డి కూడా ఎందుకు మనం ఇది మొత్తం పంచటం, మొత్తం అతన్ని వేసేసామంటే మొత్తం నీకే వస్తుంది, నువ్వే ఫుల్గా ఆ అమౌంట్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అనే ఒక కొంత అమౌంట్ కూడా ఇచ్చి నవీన్ రెడ్డిని సాయి కృష్ణ చేతతోటి తప్పిచేసినట్టుగా కొంత సమాచారం అయితే ఉంది. కాకపోతే ఇందులో నిజాలు ఏమిటనేది నాకైతే తెలియదు. ఇది పూర్తిగా విచారణ కూడా ఏం జరగలేదు. సిట్టు కూడా రిమాండ్ రిపోర్ట్లో కానీ ఇతర దర్యాప్తుల్లో కానీ ఇది ఏం బయటపెట్టలా. సిట్టులో దర్యాప్తులో బయటపెట్టింది ఏమిటంటే సిఐ నాగరాజు కావాలని పక్కా ప్లాన్ తోటి సాయి కృష్ణని తెప్పించి మరి అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని. ఎందుకని పాల్పడ్డాడు అనే దాని మీద ఉన్న కథలు ఇవన్నీ. దాన్ని ఒకటి దగ్గరగా ఉన్న కథ నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక ఆ సాయి కృష్ణ అంశం వచ్చేటప్పటికి ఈ సాయి కృష్ణ కూడా మళ్ళీ ఇదే రకంగా చేస్తాడు కాబట్టి సిఐ నాగరాజు తోటి డీల్ కుదుర్చుకున్నారు ఆ జగ్గయ్యపేట పెద్దలో. ఆ ల్యాండ్ డీల్, ఆ 25 కోట్ల ల్యాండ్ డీల్లో పాల్గొన్న వ్యక్తులు ఈ సాయి కృష్ణని నవీన్ని తీసుకెళ్లిన వాళ్ళు ఈ సిఐ నాగరాజు తోటి డీల్ మాట్లాడుకున్నారు. ఎందుకని ఇక్కడ వచ్చి సిఐ నాగరాజుతోనే ఎందుకు మాట్లాడుకున్నారు అని అంటే సాయి కృష్ణ ఉండే పరిధి అది కాబట్టి, ఎక్కడున్న కేసులు ఆ దరిదాపుల్లోనే ఉంటాయి కాబట్టి ఆయన చేత ఫుల్గా ఎరాడికేట్ చేపించడానికి ఆయనతో డీల్ మాట్లాడుకున్నారు. అందుకనే నాగరాజు పక్కాగా ప్లాన్ చేసి మరి సాయి కృష్ణని తెప్పించి టోటల్గా ఎరాడికేట్ చేసేసాడు. ఇది లాకప్లో కొడితే చచ్చిపోయింది కాదు, కావాలనే చేసింది అనేది కూడా ఒకటైతే అర్థమవుతుంది కదా. ఇదే ఈరోజు కుండబద్దలు.